మంచిది. దేవుడు మీ సంతోషం పరిపూర్ణం చేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మీ కొరకు వాక్యం ప్రిపేర్ చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మనం సహజంగా స్మిర్నా సంఘం గురించి నేర్చుకుంటున్నాం. గడిచిన అంతకుముందు వారంలోనేమో ఫిలిప్పీ సంఘం గురించి నేర్చుకున్నాం. 2 వారాలు స్మిర్నాలో ఉన్నటువంటి సంఘం కొరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ స్మిర్నా సంఘం భయపడకు శ్రమలలో అనే దేవుడు మాట్లాడుతున్న మాట మీద ఇంకా టైటిల్ పెట్టి కొంత వ్యాఖ్యానం కూడా దేవుడు చెప్తుంటే రాశాను డైరీలో. రాసినాక నాయన వచ్చేవారని చెబుతూ కానీ ప్రజలకు ఈరోజు బొత్తలపాలెంలో అందించిన వర్తమానం అందించు నాయన అన్నాడు యేసయ్య. ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఆయన మాట వినాలా వద్దా? వినాలి. ఆయన చెప్పిందే చేయాలి. మనం చెప్పింది మనం ఆలోచించింది చేయకూడదు. ఎందుకంటే ఆయన మాటకు లోబడాలి. అందుకని ఆ వర్తమానాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయన రాజ్యానికి వారసులం అవుదాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం నేర్చుకుంటున్న అంశం ఒక దైవజనుని ఆవేదన. నిజమైన దైవజనుడి ఆవేదన. అందరు చెప్పండి. ఆవేదన అంశము మరలా చెప్పండి. నిజమైన దైవజనుని ఆవేదన. నేను ఒక దైవజనుని ఆవేదన అని రాశాను, కానీ మళ్ళీ దైవజనులు అంటే అందరూ వస్తారు. అందుకనే నిజమైన దైవజనుని యొక్క ఆవేదన అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. 32వ అధ్యాయం నిర్గమకాండం 31వ వాక్యాన్ని నేను చదువుతాను, వినండి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును వేయుమని బతిమాలు కొనుచున్నాను అనెను. చిన్న ప్రార్థన. దయగలిగిన యేసు, ఈ రాత్రి నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని నీ కలువరి శిలువ చాటున మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించండి. నీ వాక్యంలో నుంచి, నీ ముఖకాంతి నుంచి సూటిగా మాతో మాట్లాడి నీ రాకడ పర్యంతం వరకు నీ వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లు, మా నడకల మార్గములు ఉండునట్లుగా, మా ప్రవర్తన స్థిరపడినట్లుగా సహాయం చేయండి. యేసు దివ్యనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే దైవజనుడైన మోషే యొక్క ఆవేదన అన్నమాట. చాలా ఆవేదన, చాలా బాధ, చాలా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి. అక్కడికి వెళ్ళిపోయి మనం చూడొచ్చు, అయ్యో అని గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు దైవజనుడైన మోషే. కారణం ఏంటో మనం గమనిస్తే, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని సంఘములో నాటబడిన దేవుని ప్రజలు ఏ లోకానికి పాపానికి దాసులై చెప్పుడు మాటలు విని చెడిపోయారు. జీవము కలిగిన దేవుని సంఘములో నాటబడిన దేవుని ప్రజలు లోకానికి పాపానికి దాసులై చెప్పుడు మాటలు విని చెడిపోయారు. దేవుని నుండి దూరమైపోయి దూడ ఆరాధన ప్రారంభించారు. ఏ ఆరాధనట? దేవుని నుండి దూరమైపోయి దూడ ఆరాధన ప్రారంభించారు. చాలా బాధాకరం అన్నమాట. ఇక్కడ ఈ సంఘానికి కాపరిగా ఉన్న దైవజనుడైన మోషే గారికి దేవుని కంటే ఎక్కువ బాధను అనుభవిస్తున్నాడు, భరిస్తున్నాడు. సహజంగా ఈ బాధ అంతా దేవునికి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ పితరులకు ప్రమాణం చేసి వాళ్ళని కంటికి రెప్పవలే ఐగుప్తులో కాపాడుతూ సంరక్షిస్తూ వాళ్ళ ప్రార్థన విని వాళ్ళ కొరకు గొర్రెల కాపరి అయినటువంటి మోషే గారిని పిలిచి వారి కొరకు అతన్ని ఐగుప్తుకు పంపించి వారి పక్షంగా దేవుడు
అహర్నిశలు శ్రమించి ఎన్నో అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి వారికి విమోచననిచ్చాడు, విడుదలనిచ్చాడు. గోషాను ప్రాంతంలో మరణదూత వారి విండ్ల వెంబడి సంహారపు దూత సంహరిస్తున్నా కూడా వాళ్లకు మరణం సంభవించకుండా దేవుడు కాపాడి ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే అరణ్య యాత్రలో ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళినప్పుడు వాళ్లకు దేవుడు ఎలా ఉన్నాడంటే, పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలోను నా పిల్లలకు ఎండ తగలకూడదు, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలకూడదని ఆయన అలా ప్రేమగా చూసుకుంటూ నడిపిస్తూ వచ్చాడు. నా బిడ్డలకు ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని మోషే ప్రార్థనను బట్టి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు. నా ప్రజల్ని పట్టుకోవడానికి నేను తెరిచిన మార్గంలో, నా ప్రజలు నడిచే మార్గంలో దుష్టుడు సైతానుడు ప్రయాణం చేయడానికి వీల్లేదని రథాలు వేసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని చిక్కించుకోవాలని ఆ ఎర్ర సముద్రంలో ప్రయాణం కొనసాగించిన ఫరో రథాలను సైన్యమును ముంచివేసి హతమార్చాడు దేవుడు. అలాగే మారా అనే ప్రాంతం వచ్చినప్పుడు చేదు నీళ్ళని మధురంగా మార్చాడు. వాళ్ళ కొరకు 70 ఈత చెట్లను 12 నీటి బుగ్గలను దాచి ఉంచాడు. ఆకలేస్తే ఆకాశము నుండి మన్నాను కురిపించాడు, దాహమేస్తే బండ నుండి నీళ్ళిచ్చాడు. ఇలా కొల్లలుగా వర్ణనాతీతమైనటువంటి చెప్పుకోలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఆ ప్రజల పక్షంగా చేస్తే, వాళ్ళు చేసిన అసభ్యకరమైన పాపపు యొక్క ఛాయలు మనకు కనపడుతున్నాయి. పాపపు స్వభావాలు దూడని చేసుకొని దూడారాధన మొదలుపెట్టారు. అయితే వారిని దగ్గరగా ఉండి వారికి కాపరిగా నడిపించినటువంటి దైవజనుడైన మోషేకు ఎక్కువ ఆవేదన కలుగుతుంది. ఎవరికి? దేవుని కంటే ఎవరికి కలుగుతుందంట? మోషేకు కలుగుతుంది. మోషేకే అంత బాధ ఉంటే దేవునికి ఇంకెంత బాధ ఉండాలి? అవునంటారా కాదంటారా? ఉంది. కానీ అంత బరువెక్కిపోయింది. ఆ బాధ అంతా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో అయ్యో అంటే విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఈ వక్రజనం గురించి ఇంత దేవుడు కార్యాలు చేస్తే ఇంకా పాపములో మక్కిపోతూ దూడారాధన చేసినటువంటి ఈ ప్రజల గురించి అయ్యో అని కన్నీళ్లు విడుస్తూ వాళ్ళ ప్రాణం కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెడుతున్నాడు. వాళ్ళ ప్రాణం కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెడుతున్నాడు అన్నమాట. ఏ ఆరాధన చేశారట? వాళ్ళు దూడారాధన ప్రారంభించారు, చెడిపోయి. ఈరోజు క్రైస్తవులు కూడా చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారు. చెప్పుడు మాటలు విని అపవిత్రమైన స్థలాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎవరినో మెప్పించడానికి, ఎవరి మన్నలను పొందడానికి, ఎవరో ఏదో మాట అంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అపవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళి అపవిత్రులుగా చేయబడుతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. హల్లెలూయా. అంతేనా కాదా? చెప్పుడు మాటలు విని, ఏ మాటలట? చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారు, భ్రష్టు పట్టిపోతున్నారు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడేమో ఆశీర్వదించాలని, దేవుడేమో మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలని, దేవుడేమో ఒక స్థాయిలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ మీరు పలుమార్లు తప్పిపోతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు ఇవ్వాలనుకున్నది, దేవుడు మీకు అందచేయాలనుకున్న దాన్ని పొందుకోకుండా సైతానుడు మీరు పలుమార్లు పడేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున వాళ్ళు ఏం చేశారట? దూడారాధన మొదలుపెట్టారు. ఇక్కడ ఈ సంఘానికి కాపరిగా ఉన్న మోషే గారికి దేవుని కంటే ఎక్కువగా ఏం కలుగుతుందట? బాధ కలుగుతుంది. బాధను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే మంచి దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి మందిరంలో నుండి తప్పిపోయి దేవుని ఉగ్రతలోనూ మరణానికి పాత్రులైపోయారు. మంచి దేవుణ్ణి, ఆయనకెందుకు ఆవేదన? ఇంత జీవము కలిగిన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి వదిలిపెట్టిపోయి వీళ్ళు జీవము లేని దాన్ని, మనుషులు చేతులతో తయారు చేసుకున్న ఒక దూడని, మృతతుల్యమైన దాన్ని, ఎలాంటి నిర్జీవం, అది జీవం లేని దాన్ని ఆరాధన చేస్తూ జీవము కలిగిన దేవుణ్ణి, మంచి దేవుణ్ణి మందిరాన్ని విడిచి దూరమైపోయి మరణానికి పాత్రులు, శాపానికి పాత్రులయ్యారని దైవజనుడైనటువంటి, దేవుని ఉగ్రతలో పాత్రులయ్యారని దైవజనుడైనటువంటి మోషే గారి యొక్క ఆవేదన, నిజమైన దైవజనుడి యొక్క ఆవేదన, బాధ, దుఃఖం. హల్లెలూయా. దుఃఖం కలుగుతుంది. అలాగే ఈ రోజుల్లో ఇలాంటి సేవకులు దేవునికి కావాలి. ఇలాంటి సేవకులు విశ్వాసుల పట్ల బాధ్యత వారి దేవుని దగ్గర కలిగి ఉండాలని వారు
పడుతున్న ప్రయాసల్లో వారికి మోషకు కలుగుతున్నట్లు నిందలు అవమానాలు ఎదురవుతున్నాయి. ఎవరికంట? ఇలాంటి సేవకులు దేవునికి కావాలి. ఇప్పుడు కూడా ఉన్నారు. ఉన్నటువంటి సేవకులకు ఏం కలుగుతుందంటే, ఇలా ఖండిస్తూ, ఇలా హెచ్చరిస్తూ, ఇలా బుద్ధి చెప్తున్నటువంటి సేవకులకు మోషకు కలిగినట్లుగా ఏం కలుగుతుందట? దుఃఖము కలుగుతుంది, బాధ కలుగుతుంది, వేదన కలిగిస్తున్నారు. ఏం కలిగిస్తున్నారట? వేదన కలిగిస్తున్నారు. విశ్వాసుల పట్ల వారికి ఏముందంటే బాధ్యత ఉంది కనుక వారిని ఖండిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఏదో వాళ్ళ సుఖాన్ని వాళ్ళు చూసుకోవటం లేదు. దేవుని పట్ల ఒక సమర్పణ కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బాధ్యత కలిగి ఉన్నారు. అందుకే ఆవేదన, నిజమైన దైవ సేవకుడికి ఏం కలుగుద్దట? ఆవేదన కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. అహాబు 400 మంది ప్రవక్తల్ని పిలిపించాడు. అహాబు బయలు వాళ్ళని కాదు, అది వేరే సంఘటన, ఇది వేరే సంఘటన. 400 మంది యెహోవా ప్రవక్తల్ని సమకూర్చాడు అహాబు. పిలిచి యెహోషాపాతుతో జట్టు కట్టాడు, యుద్ధానికి మనం వెళ్దామని. ఎవరితో అంట? యెహోషాపాతుతో పిలిచాడు. యూదారాజు, ఇశ్రాయేల్ రాజు ఇద్దరు జట్టు కట్టారు. నేను పలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, వస్తావా అంటే వస్తాను, కానీ ముందు మనం దేవుని దగ్గర విచారణ చేయాలని యెహోషాపాతు అన్నాడు. అయితే నేను 400 మంది ప్రవక్తలను పిలిపిస్తానన్నాడు. సరే పిలిపించన్నాడు. అందరూ ఇనప కొమ్మల చేత మీరు జయిస్తారని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా యుద్ధం మీదే, యుద్ధంలో జయం మీదే, యెహోవా జయం మీకు ఇవ్వబోతున్నాడని ఊదరగొట్టి ప్రసంగాలు 400 మంది ఏకాత్మతో మాట్లాడారు. ఏకస్వరం ముక్తకంఠముతో మారుమ్రోగించారు యెరూషలేం పట్టణాన్ని. కానీ యెహోషాపాతుకి ఎక్కడో డౌట్ కొట్టింది. యెహోవా ప్రవక్తల్లో ఇంకెవరు లేరా? 400 మంది ఉన్నా ఇంకెవరు లేరా అని అడిగాడు. ఇంకెవరు లేరంటే తలగొక్కుంటూ ఒకడున్నాడు కానీ వాడు ఎప్పుడైనా నా గురించి కీడు తప్ప మేలు వలకలేదు. నువ్వేమన్నా కోపం ఆయనకేమన్నా? హల్లెలూయా. ఒకరున్నారు, ఆయన ఎప్పుడు కూడా నా గురించి కీడే తప్ప మేలు బలకలేదు. నాకు నచ్చదు ఆయన అంటే. నీకు నచ్చినా నచ్చకున్నా అతన్ని పిలిపి అన్నాడు. నీకు నచ్చినా నచ్చకున్నా అతన్ని పిలిపి. ఆ రాత్రి దేవుడు మీకాయ ప్రవక్తని దర్శించాడు. ఆ మేకాన్ని దర్శించి పరలోకపు యొక్క దర్శనాన్ని చూపించాడు. ఆ యెహోషాపాతు యుద్ధం చేయించి వస్తాడు, కానీ అహాబు చస్తాడని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిందే తీసుకొచ్చి చెప్పాడు. చెప్తే అతన్ని అందరూ తిరగబడి కొట్టి దుఃఖం కలిగించారు. యెహోవా ఆత్మ నా యొద్దకు వచ్చి చెప్పిందని దేవుని పరిశుద్ధాత్మ గురించి ఆయన ప్రవచిస్తే చెంప మీదించి ఒకటి వాది, యెహోవా ఆ ఆత్మ ఎటు వెళ్ళిందో ఒకసారి చూపి అని చెప్పి ఎద్దేవా చేశారన్నమాట. మీకా ప్రవక్తని చెంప మించి కొట్టారు. నిజమైన దైవజనుడికి ఏం కలుగుద్దంట? మనం ఖండించి వాక్యం చెబితే ప్రతాపయ్య గారు మంచోడు కాదంటారు. వాళ్ళు అనుకున్నాం పర్వాలేదు, మనం యేసయ్యనే మెప్పించాలి. ఆమేన్, హల్లెలూయా. బుద్ధి రావాలి, క్రమశిక్షణ రావాలి, సంఘంలో మర్యాదగా ఉండాలి, దేవుని కొరకు బతకాలి. ఎవరి కోసం బతకాలి? భర్త కోసం బతికితే ఏముండదు, భార్య కోసం బతికితే ఏముండదు. వాళ్ళు మన ఒంట్లో ఆరోగ్యం ఉన్నంతసేపు మనల్ని ప్రేమిస్తారు. కొంత ఆరోగ్యం నశించనివ్వండి, ఎవరు మన దగ్గరికి వస్తారా? ఎప్పుడు వదులుతుందో ఈ దరిద్రం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఎప్పుడు వదులుతుందో ఈ దరిద్రం అనుకుంటారు. కానీ మనల్ని అన్ని స్థితిలో ప్రేమగా చూసుకునేవాడు యేసయ్య. ఆయన కొరకు మనం బ్రతకాలి ఈ లోకంలో. ఆమేన్, హల్లెలూయా. ఆయన కొరకు మనం జీవించాలి. మీకా ప్రవక్తకు ఆవేదన. ఈరోజు సంఘాలు నడిపిస్తున్నటువంటి నాకు ఆవేదనే, చాలా దుఃఖం. పాలగీడు సంఘంలో మొన్న ఒక మ్యారేజ్ జరిగినప్పుడు అది హిందువుల పెళ్ళి. ఆ రాత్రి ఆల్ నైట్ జరిగింది, బాగానే వచ్చారు. ఎన్నడూ లేని ఆ రాత్రి అందరూ వచ్చారు. అందరూ వచ్చి బాగానే ఉన్నారు. ప్రార్థనలో 1 గంట 2 గంటల వరకు ఉన్నారు. తెల్లారి నేను బొత్తలపాలెం పోయాను. అందరూ గుసగుసలాడుకుంటున్నారంట. అయ్యగారికి ఎవరన్నా ఒకరు పోయి చెప్పండి. అయ్యగారికి ఎవరికి ధైర్యం లేదు నాకు చెప్పడానికి. వచ్చి నీకు చెప్పారు, పేతురుకు చెప్పినట్టు 11 మంది నీకు చెప్పారు. నీకు చెప్పడానికి కూడా ధైర్యం లేదు. సార్ 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 అంటున్నాడు ఈయన.
సార్ లేదు, ఏం లేదు, రాజీ పడటం అయితే తొందర ముగించి, ఎవరి కోసమో నేనెందుకు తొందర ముగిస్తాను అన్నాను. నేను అయితే ప్రతి ఆదివారం ఏమో ఉదయము 7 గంటల నుంచి 9:30కు ఆరాధన. అయితే బల్లారాధన రోజు ఏంటంటే 10 నుంచి 2 వరకు. ఆ పెళ్ళి బల్లా రోజే పెట్టుకున్నారు. ఆ రోజు చర్చిలో భోజనాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ వేదన చూడండి. ఇక నా దగ్గరికి వచ్చి సార్ అంటే, సార్ లేదు, ఏం లేదు, టైమే, దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. మా సొంత చిన్నమ్మ కొడుకు పెళ్ళికే నేను, నా కుటుంబం అటెండ్ కాలేదు. దేవుడి కంటే మాకు ఎక్కువ ఎవరు లేరు, పోలేదు. తిట్టారేమో, తిట్టుకొని హల్లెలూయా హల్లెలూయా. అన్ని పరిస్థితులు తోడున్నవాడు ఎవరట, మా మేనమామ ఆ రోజు ఆదివారం రోజు మీరందరు లోపల ఉంటే నేను బయటికి వెళ్ళి టాయిలెట్ వద్దాని పోతుంటే, నువ్వు అంత మొనగాడివా, సొంత చిన్నమ్మ కొడుకు పెళ్ళికి రాలేదు, నీ దేవుడా ఇదని డామ్ డిష్ అన్నాడు. అని అంటే అయిపోయిందా అన్నాడు. ఒక మాట చెప్పనా అన్న, చెప్పు అన్నాడు. నా కూతురు చచ్చే బ్రతుకులో ఉన్నప్పుడు నా దేవుడే నా కూతురుని బ్రతికించాడు. అందుకని నా దేవుడు తప్ప నాకెవరు ఎక్కువ కాదు. నేనే కావాలనుకుంటే నా కోసం సోమవారం రోజు పెట్టుకుంటే వచ్చేవాళ్ళం అని చెప్పాను. కథం సంతోషం అని వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడైనా చెప్పిన దాకా వినాలి, మధ్యలో కలగజేసుకోవద్దు. క్రైస్తవులు జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. నా దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, 32 పనులు వేసుకొని మరి ఎట్టుంది అన్న అని పలకరించలేదు. ఎవడు శాశ్వతం కాదు ఈ లోకంలో, దేవుడు ఒక్కడే రోషంగా బతకాలి. అంతే అంటే అమ్మగారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ఇక చూడు, ఆ రోజు ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉజ్జీవం కలిగించాడు. ఆ రోజు బొత్తలపాలెం నేను 2-3 నెమ్మట వేసుకొని 10 గంటలకు ఆడిగిపోయాను. మరి ఆ రోజు బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. ఇక టైము తెలియలేదు. సహజంగా అయితే 1 గంట 12:30కి అయిపోయాలి, కానీ టైం తెలియలేదు. దేవుడు బలంగా పరిశుద్ధాత్మ శక్తి చేత వాడుకుంటున్నాడు. అక్కడ ప్రజలు కూడా ఆ వాక్యపు ఆకలితో ఉన్నారు, ఇంకా చెప్పు అన్నట్టుగా ఉన్నారు. ఆ రోజే బల్లారాధన ప్రారంభించాం మొదటిసారిగా పరిచర్యలో. ఇంకా ఆ రోజు ఇంకేముంది, ఆడనే 1:30 అయింది. నేను పాలకీడు వచ్చేసరికి ముగించే టైం, ప్రారంభ టైం అయింది. ఇంకా నేను వాక్యానికి నిలబడేసరికి హల్లెలూయా అనమంటే చూస్తున్నారు నాకు. ఎట విజయ్, నువ్వు కూడా ఉన్నావు ఎట్టా? సరే, వీళ్ళని కొంచెం సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి అన్న, నవ్విద్దామని అంటే మూతంతా కందగడ్డలాగా మొహం పెంచుకొని సీరియస్గా చూస్తున్నారు. ఇక ఈడింతే మారడు. అమ్మగారు కూడా చెప్తే వినడు, చెప్పింది చెయ్యడు అన్నట్టుగా ఆమె మనసులో ఉంది, అందరి మనసులో ఉంది నాకు తెలుసు. చెప్తే వినడు, వాళ్ళు అంతే, ఈయన చేసేది కూడా నేను చేసేది ఏం లేదట. ఇక అందరు కందగడ్డలాగా పెట్టుకొని సీరియస్గా చూస్తున్నారు. వాక్యం చెప్తుంటే ఒక ఆమె భయం, లేనంటే సహజంగా వాక్యం చెప్తే ఎవరు బయటికి పోరు. ఇక సైతానుడు వాళ్ళలో తాండవం చేస్తున్నాడో నాకు అర్థమైంది. రాత్రికి ప్రార్థన వచ్చినా వీళ్ళు సిద్ధపాటు కలిగి లేరని నాకు అర్థమైంది. 5 నిమిషాలు చెప్పాను వాక్యం, ఒక ఆమె బయటికి పోయింది, ఇంకొక ఆమె చదువుతుంది. ఇక చదువుతుంటే కూర్చోండి, ఇక వాక్యం లేదు, ఏం లేదు, బల్లా ఇత్త పోదురు అన్నాను. బల్లా కొరకు ప్రార్థన చేసి రొట్టె ఇరుద్దామని రొట్టె ఎత్తా. ఏసై పక్క నుండి నువ్వు వద్దుగానే ఆపు అన్నాడు. ఇక చివరి ప్రార్థన ఆశీర్వాదం, ఆమేన్. పోండి అంటే ఉరుకుతున్నారు కదా. మనం గేదెల్ని పశువుల్ని ఇంట్లో కట్టేసి కొన్ని నెలలు వదిలిపెట్టకుంటే ఎట్లా ఉరుకుతాయి గేదెలు? తెలుసా మీకు? గేదెలు కాస్తారుగా, ఉరుకుతాయి కదా, అసలు చేతికి దొరుకుతాయా? అట్లా ఉరుకుతున్నారమ్మా ఒక్కొక్కరు, వదిలిపెట్ట. ఆమేన్ అనగానే అసలు పరుగు పందెంలో కూడా పీటీ ఉషా కూడా వీళ్ళకి సాటి రాదండి. అట్లా పరుగులెత్తి రెడీ అయిపోయి ఇక స్టేటస్లు పెడుతున్నారు. మందిరానికి రమ్మంటే అట్లా ఉరికి వస్తారా జింక పిల్లల్లాగా? ఎట్లా వస్తారు? చిన్నగా నత్త నడకలు, తాబేలు నడకలు, నశించిపోయే దాని పట్ల. ఇంకా వాళ్ళకి ఇక నెక్స్ట్ ఆదివారం ఉంది కదా, మొన్న ఉంది కదా, తల దించుకున్నారు ఒక్కొక్కళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఉంటే ఉన్నాం, ఊడితే ఉన్నాం, అంతే విజయ్. ఎన్ని రోజులు ఉంటాం? ఏదో ఒక రోజు పోతాం. హల్లెలూయా. ఎవరి కోసం సేవ చేయట్లేదు, దేవుని కోసమే సేవ చేస్తున్నాం. ఆమేన్.
ఇక వాళ్ళు చూడండి ఎలా పోతున్నారో, ఇంకా పరుగులే పరుగులు. పనికిరాని విషయాల కోసం అయితే పరుగులు తీస్తూ ఉంటారు. పనికి వచ్చేదాన్ని జీవితాలు బాగు చేసే మందిరంలోనికి మాత్రం తాబేలు నడకలు, నత్త నడకలు. ఆ తీవ్రత దేవుని మీద ఉంటే ఎప్పుడో బాగుపడాయి మన కుటుంబాలు, ఎప్పుడో దీవించబడాయి. దావీదు అంటాడు కదా, జనులట అయ్యా దేవుని మందిరానికి వెళ్దామన్నారట. అప్పుడు దావీదు అంటాడు కదా, దేవుని మందిరమునకు వెళ్దుమని జనులు నాతో అనినప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు ఏమైందంట ఆయనకు? అందుకని ఆయన మహారాజు అయ్యాడు. మనం కాట్లేము. మందిరంకి వెళ్దామన్నప్పుడు ఏమైందట? సంతోషం కలిగిందట. దుఃఖం వస్తుంది చాలామందికి. తప్పదా? పోవాలనా? మీకు విషయం తెలుసా? ఈరోజు నాకు ఇసువంతా కూడా చేతనవ్వట్లేదు. అసలు నీరసంగా ఉంది. పానం అంతా సొమ్మసిల్లిపోయింది. అలసిపోయి ఉన్నాను. అయినా కూడా ఉలిక్కిపడి ఏ రోజు ఈ మధ్య మధ్యాహ్నం పడుకోవట్లేదు. ఈరోజు మధ్యాహ్నం పడుకున్నాను, భోజనం చేసామటే పడుకొని 3:30కో 2:30కో మెలకు వచ్చి అసలు నేను దాసారం పోలేదు, ఇంకా ఇంటికాడనే ఉన్నానేదని కలవరపడ్డాను. లేచి వీళ్ళు ఎవరు లేరు ఇంట్లో, కలవరపడ్డాను కొద్దిసేపు. అసలు నేనేంది ఇంకా ఇంట్లో పడుకొని ఉన్నాను, అసలు సేవ ఎటుపోయింది, చీకటి పడ్డదా ఏందని అంటే అంత భయం ఉంది. చేత కాకుండా అంత కలవరం హృదయంలో, అయ్యో వెనకబడిపోతున్నానా అని. హల్లెలూయా. ఆ కలవరం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఏమండి? వాళ్ళు ఏం చేస్తున్నారట? బాధ కలిగిస్తున్నారట. ఏం కలగజేశారు? చెప్పండి. ఎవరికి? మోషేకు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ యథార్థంగా ఖండించే సేవకులకు దుఃఖమే, బాధే, ఆవేదనే. ఇక ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పరుగులు తీశారుగా దుర్గమ్మ గారు. వదిలిపెట్టంగానే నాకు నిజంగా చిన్నప్పుడు రాంబాబు బర్రలుగాసాను నేను. వాటిని కట్టేసి వదిలిపెడితే ఒక్కొక్కటి దొరకపోయేది. ఉరికి 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 ఆయాసం వచ్చేది. అట్లా వాళ్ళు చూసిన ఇన్ని రోజులు ఇంత మళ్ళీ 2 నెలలు స్టెఫెన్ గురించి చెప్పాను. స్టెఫెన్ గురించి ఒక 10 విషయాలు చెప్పాను, వారానికి ఒక విషయం లెక్క. కొన్ని నెలలు బోధించాను స్టెఫెన్ ఎలా బ్రతికాడు. ఇంత బోధించినా కూడా ఇలా బతుకులు ఇంకా మారలేదని ఆ రోజు బువ్వ తినలేదు సరిగా. మందిరం వెళ్ళిపోతే మందిరంలో మోకరిల్లి ప్రార్థన చేసుకొని కుర్చీలో కూర్చొని మోషే దేవుని సన్నిధిలో ఏడ్చినట్టు ఏడ్చానండి. నా కన్నీళ్ళు దేవుడు చూశాడు. గుండె ఎంత బరువెక్కిపోయింది, గుండె ఎంత ఆవేదన చెంది చిన్న పిల్లోలాగా మందిరంలో ఏడ్చాను. నిజమైన దైవజనుడికి ఏం కలుగుద్దట? ఆవేదన కలుగుతుంది. సంఘం పాడైపోతుంటే, విశ్వాసులు పాడైపోతుంటే నిజమైన దైవ సేవకులకు ఏడుపు, దుఃఖము, రోదన కలుగుతుందండి. హల్లెలూయా. ఆ రోజు సంఘం గురించి ఏడ్చాను. కన్నీళ్ళు తెప్పించారు, బాధ తెప్పించారు. అయ్యో ఇంత ప్రయాసపడితే, ఇంత కష్టపడుతుంటే, ఉపదేశంలో సంఘాన్ని కట్టాలని ఇంత చెప్తున్నా కూడా వాళ్ళు భౌతిక సంబంధమైన వాటి కోసమే పరుగులు తీస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజ కంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారనే ఒక గుండె కోత మిగిలిపోయింది. ఆ రోజు నుంచి మనసు నిమ్మలంగా ఉండటం లేదు. ఎంత తడుముకున్నా కూడా ఆ సంఘటనలు గుర్తొస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముందుకెళ్తే దేవునికి దగ్గరగా చేయాలని నిజమైన సేవకులు ఏం చేస్తారట? బాధ్యతగా వహిస్తూ ప్రయాసపడుతూ ఉంటారు. అందుకనే ఇలా ప్రయాసపడుతున్నటువంటి సేవకులందరికీ కూడా మోషేకు కలుగుతున్నట్లు దుఃఖము, నిందలు, అవమానాలు ఎదురవుతుంటాయి అన్నమాట నిజమైన సేవకులకు. హల్లెలూయా. నిజమైన సేవకులకు దుఃఖము, నిందలు, ఆవేదన ఎదురవుతుంటాయి. ఇవి దైవజనుడైనటువంటి ఏలియాకు ఎదురయ్యాయి. అహాబు చంపాలని చూశాడు, యెజబేలు భయపెట్టింది. ఆవేదనతో బదరీ వృక్షం కింద చిన్నపిల్లల్లాగా ఏడ్చాడు. అలాగే యేసుప్రభుని దుఃఖపరిచారు. సాక్షాత్తు దేవుడు కూడా దుఃఖపడే పరిస్థితి ప్రజల చెడ్డ ప్రవర్తన ద్వారా. అయితే నిజమైన సంఘ కాపరి ఎలా ఉంటాడో యేసయ్య చెప్తాడు. ఎవరు చెప్తారట? యేసయ్య చెప్తాడు. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమిస్తాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు రావటం చూసి
గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. ఈనాడు సంఘ కాపరులో జీతగాళ్ళు ఎక్కువైపోతున్నారు. సంస్థల కింద జీతం కోసం పనిచేస్తూ దర్శనాన్ని పిలుపును చంపేసుకుని విశ్వాసుల యొక్క అడుగులకు మడుగులు నొక్కుతూ ఖండిస్తే సంఘస్థులు ఎక్కడ రారు అని వాళ్ళు ఏది చేసినా రైట్, మీరు అన్నీ చేయండి, ఆదివారం రోజు ప్రార్థనకు రండి, కానుక పెట్టెలో మీ కానుకలు సమర్పించన్నట్లుగా 70% బోధకులు ఇలా తయారయ్యారు. కాబట్టి ఈనాడు సార్వత్రిక సంఘములో విశ్వాసులందరూ పాడైపోతున్నారు. చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలామంది సేవకులు విశ్వాసుల్ని విచ్చలవిడిగా విడిచిపెట్టి మీరు ఏదైనా చేసుకోండి, ఆదివారం ప్రార్థనకు రండి. ఇది ఎవరు? ఏ సేవకులట? జీతగాళ్ళు. ఏ సేవకులమ్మా? జీతగాళ్ళు. తోడేలు రావటం చూసి ఏం చేస్తారట? పారిపోయే తత్వం కలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా. జీతగాళ్ళకి ఏముండదట? బాధ్యత ఉండదు. నెల రోజు డబ్బులు వచ్చాయా? నెలసరి కడుపు నిండిందా? సంఘం ఏమైనా వనవాసాలే చేసుకొని హోలీ పండగే చేసుకొని ఏం కాదమ్మా, దేవుడు ఏమండు? ఏం కాదు, ఏం కాదమ్మా, దసరా చేసుకోండి, అన్నీ చేసుకోండి, ఏమవుతుంది? ఆదివారం రోజు మాత్రం పరిశుద్ధురాల్లాగా బట్టలు వేసుకొని అప్పుడు వచ్చి మంచిగా పాడండి, అప్పుడు మీరు నిజమైన భక్తులా అని చెప్పే బోధకులు కోకొల్లలుగా ఉన్నారు. అలా చెప్తున్న విశ్వాసులు, మా పాస్టర్ గారు ఇలా చెప్పాడండి అని చెప్పిన విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు నా దగ్గర. ఇతర సంఘ విశ్వాసులు నా దగ్గర చెప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. విచ్చలవిడిగా జీతాల కొరకు, పొట్టకూటి కొరకు బైబిల్ చేతపట్టుకొని దేవుని సంఘాన్ని పాడు చేస్తున్నటువంటి ఈ జీతగాళ్ళు ఎంతోమంది విచ్చలవిడిగా ఆ సేవలోకి వస్తూ సేవని, దేవుని పరిచర్యను పాడు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది. సైతాను వారిలో ఉండి దేవుని సంఘాన్ని పాడు చేయడానికి పనిచేస్తున్నాడు ఈరోజు. అందుకనే ఎవరి జీతం మనకు అవసరమేం లేదు, యేసయ్య మనకి ఇస్తే చాలు. ఆమేన్. ఒకటే విశ్వాసం, ఏలియాను పోషించిన దేవుడు ఎవరి కొరకు, ఎవరి పిలుపు కొరకు, ఎవరు చెప్పిన దానికి సంస్థల కొరకు దర్శనాన్ని, పిలుపుని అమ్మేసుకునే ఏషావు లాంటి యొక్క భ్రష్టత్వం మనకి వద్దు. ఒక్క పూట చిక్కుడుగాయల కొరకు ఏం చేశాడట? జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. జీతకాల లాంటి బోధలు ఎక్కువైపోయి అందుకని ఆ సంఘాలు నిండుతున్నాయి. అందుకని మన సంఘాలు ఎప్పుడు చూసినా ఇట్టాగుంటున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే మనం అడుగులకు మడుగులు నొక్కటం మనకు చేత కాదు, మాయలు మరాఠీలు చేయటం మనకు చేత కాదు. సంఘాన్ని ఉపదేశంలో కట్టాలి. అందుకనే మోషేకు కలిగిన ఆవేదనే ఇక్కడ కలుగుతుంది. హల్లెలూయా. మోషేకు కలిగిన దుఃఖమే కలుగుతుంది. ఈ సంఘాన్ని బట్టి కూడా ఏడ్చిన సంఘటనలు, అర్ధరాత్రులు లేచి ఏడ్చిన సంఘటనలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. దాసారం సంఘస్థుల కొరకు అర్ధరాత్రులు పక్క మించి లేచి ఏంటి ప్రభువా ఆ సంఘం పరిస్థితి అని ఏడ్చిన సంఘటనలు, అయ్యో ఇంతేనా ఇక అని ఏడ్చిన సందర్భాలు కోకొల్లలుగా నా జీవితంలో ఉన్నాయి. హల్లెలూయా. ఎందుకంటే జీతగాళ్ళు ఎక్కువైపోయారు. పరిచర్యలు ఏమైపోయారట? జీతగాళ్ళు ఎక్కువైపోయారన్నమాట. అందుకనే మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడట? ప్రాణం త్యాగం చేస్తాడట. తన ప్రాణాన్ని పణంగా పెడతాడు. ఇక్కడ మోషే కూడా అదే అంటున్నాడు కదా, అయ్యా ఆ ప్రజల పాపాన్ని క్షమించు, ఒకవేళ నువ్వు క్షమించకపోతే అయ్యో నీ జీవగ్రంథంలో నుంచి నా పేరు తుడిచే, నా ప్రాణం అడ్డు పెడుతున్నాను. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ప్రజల కొరకు. నా ప్రాణాన్న తీసుకోగాని వాళ్ళని మాత్రం చంపకయ్యా. మంచి కాపరి. హల్లెలూయా. హల్లెలూయా. మన మంచి కాపరి అయిన యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అలాగే మనం గమనిస్తే నిర్గమకాండం 32వ అధ్యాయం మనం గమనిస్తే 1 నుంచి 7 వచనాలు. నిర్గమకాండం 32 1 నుంచి 7 వచనాలు చదువుతాను, వినండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్మో మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము,
ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమాయనో. ఈ మాట నా గుండెను బాగా వేదన పరిచింది. ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా నాకు దుఃఖమే వస్తుంది. ఎందుకంటే అరే, కుటుంబాన్ని వదులుకొని, సొంత జనులను వదులుకొని, దేవుని దగ్గర నలిగిపోయి ఈ ప్రజల కొరకే తన జీవితం అంతా దారిపోసిన మోషే ఈ ప్రజలని వాగ్దాన దేశం చేర్చడానికి దైవ మార్గాన్ని, ఆ యొక్క వాగ్దాన దేశపు యొక్క మార్గాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకొని ఆ దేవుని వాక్కుని వారి దగ్గరికి పట్టుకొని రావాలని తన జీవితాన్ని నలగొట్టుకోవడానికి కొండ మీదకి 40 రోజులు ఉపవాస ప్రార్థన, ఆ 40 రాత్రులు 40 పగళ్ళు తన శరీరాన్ని నలగొట్టుకోవడానికి వీళ్ళ కోసం వెళ్తే వీళ్ళు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? వాడు. ఇక అదే ఇక అనువాడు అంటేనే వాడు అని మాట వాడారు. అనువాడు. వాడు ఏమయ్యాడో? ఎవరికైనా దైవజనుడి యొక్క పట్ల గింత కానీ, అయ్యో మా దైవజనుడు ఏమైపోయాడు, దేవా త్వరగా పంపించు అని ప్రార్థన చేసిన దాఖలాలు కనపడటం లేదు. వాళ్ళ కోసం జీవితం అంతా త్యాగం చేసుకున్నాడు. దేవుని మాటకు లోబడి. ఎవరి మాటకు? దేవుని మాటకు లోబడి జీవితం అంతా త్యాగం చేసుకున్న ఒక సేవకుడి యొక్క ప్రయాసని గుర్తించని యొక్క అంధత్వం కలిగిన సంఘం ఇది. అంధత్వం కలిగిన సంఘం ఇది. అపవిత్రత కలిగిన సంఘం ఇది. అందుకనే బిడ్డలారా, నాకు ఈ మాట చదివినప్పుడు అంత గొప్ప సేవకుడు ఇంత వీళ్ళ కోసం త్యాగం చేసుకొని దేవుని దగ్గర చివాట్లు పడ్డాడు. వీళ్ళ కొరకే, తన కొరకన్నా ఏమన్నా వెళ్ళిపోయాడా కొండ మీదకి? వీళ్ళ కొరకే కదా వెళ్ళింది. అది అర్థం చేసుకోనకుండా మోషే అనేవాడు ఏమయ్యాడో, ఏమయ్యనో మాకు తెలియదని అతనితో చెప్పిరే. అందుకే నేను అమ్మగారికి ఎప్పుడు చెప్తా ఉంటాను, మా అమ్మగారికి అర్థం కాదు. అమ్మగారు, నేనున్నంతసేపే నీకు పాలకీల్లో విలువనిస్తారు. ఒకవేళ ఎప్పుడన్నా ప్రభు నన్ను పిలిచాడు అనుకో, నిన్ను తెల్లారే తన్ని తరుముతారు. అందుకనే మన సంఘం మనం కట్టుకుందామని చెప్పాను నేను ఎన్నోసార్లు. ఇట్లనే మాట్లాడతా. పలుమార్లు చెప్పాను అమ్మగారికి, నేనున్నంతసేపే విలువనిస్తారు. నేను రేపు ఉంటానని ఏమన్నా గ్యారెంటీ ఉందా? ఉందా? మీరు ఉంటారని ఉందా? ఎవరికైనా బాండ్ పేపర్ ఇస్తారా? నాకు ఇస్తారా? ఇస్తారా? నేనున్నంతసేపే వాళ్ళు నీకు విలువనిస్తారు. అమ్మగారు అయ్యగారు అంటారు. అమ్మ నేను పోయిననుకో, ఆడామ సేవ చేసేది ఏంటి? మనం ఇంకో పాస్టర్ని మనం పడ్డదంతా వ్యర్థమే. అంత గొప్ప దైవజనుడినే ఆడేమైపోయాడో మనకేంటి? మన కొరకు ఒక దేవతను చేసుకో. ఎన్నో మాటలు చెప్పాను అమ్మగారికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరికి మనకు ఏముండదట? పడ్డ ప్రయాసంతా నిర్వీర్యం. ఆఖరికి సంఘం ఉండదు. ఆఖరికి పోషించేవాడు ఉండడు. ఆఖరికి వెనకున్నోడు సేవ చేయడానికి ఏమి చెప్పవిందయ్యా విజయ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే దైవజనుడి యొక్క దర్శనాన్ని భార్య కానీ బిడ్డలే కానీ ఎవడూ అడ్డుకోవడానికి వీల్లేదు. దైవజనుడు చెప్పినట్టు వినాలి. ఎవరైనా, భార్య అయినా సంఘమైనా, నిజమైన దైవజనుడు చెప్పినప్పుడు వినాలి. దేవుడు అరణ్యంలోనైనా మనల్ని పోషిస్తాడు. రూమ్ కిరాయి కొంటే 5,000 కాదు 10,000 అయినా కడతాడు, కట్టిస్తాడు. కట్టిలేడా? ఒకరిని లేపితే వాళ్ళే కడతారు. హల్లెలూయా. ఏలియాను బతికించిన దేవుడు లేడా ఇప్పుడు? మనల్ని బతికించడా? చేత కదా ఆయనకి? చెప్పు విజయ్. బతికిస్తాడు విజయ్. బతికించడా? ఏమన్నా బతికిస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని మీద మనం ఆధారపడాలి. ఎవరి మీదనో వాళ్ళని చూసుకుంటే ఈరోజు జై అంటారు, రేపు తొయ్యి అంటారు. యేసయ్యని అన్నారు, దావీదు కుమారునికి జై జై అని తబ్బిబ్బిపోయి యెరూషలేమంతా కేకలు వేసి వినపడేటట్టు అన్నారు. తర్వాత ఏమన్నారు? సిలువ వేయుడే, సిలువ వేయుడే. మనుషుల స్వభావం ఇది. హల్లెలూయా. ఎంత మంచోళ్ళైనా ఒకరోజు మనకు విరుద్ధంగా మాట్లాడతారు. అందుకనే ఎవరిని నమ్మొద్దు. యేసయ్యని నమ్ముకొని మర్యాదగా బతుకుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం? వాడు ఏమయ్యనో ఎంత బాధ కలిగిస్తుందో, ఏడుపు వస్తుంది నాకు ఒక్కోసారి ఈ వ్యక్తిగతంగా చదువుకుంటున్నప్పుడు.
ఎంత గొప్ప దైవజనుడిని వీళ్ళు వాడు అని సంబోధించారంటే ఎంత దుర్మార్గమైన ప్రజలండి వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం, ముందుకెళ్దాం, వేగంగా ముందుకెళ్దాం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు, చూడండి, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని. దూడ రప్పించిందా? కొంతమంది సాక్ష్యం చెప్తారు, నేను ఆడిగిపోతే అదైంది. మొటిక్కాయలు వేయాలి. నిన్ను స్వస్థపరిచిన వాడు ఎవరు? యేసయ్య. నిన్ను నడిపించిన వారు ఎవరు? నీ బిడ్డలని జీవితాన్ని బాగు చేసిన వారు ఎవరు? నువ్వు ఆడికో ఆ సౌలులాగా పోతే అయిద్దా కార్యం? దేవుడు చేసి పెట్టాడు ఆల్రెడీ అది. హల్లెలూయా. దేవుడు చేసిన కార్యానికి దూడకు పేరు పెట్టి విశ్వాసులు కూడా అంతే తయారయ్యారు. అది చేస్తే అయింది, ఆడిగిపోతే అదంతా డోబు. యేసయ్య ఒకటే చెప్పాడు, సైతానుడు విరోధంగా నిలబడతాడు, వానికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటాడా? హల్లెలూయా. చూడండి, దూడ రప్పించింది. ఓ ఇశ్రాయేలు అట, మళ్ళా నీ దేవుడైనా ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కూడా కట్టాడట. ఈయన మళ్ళీ మంచి గొప్ప పాస్టర్ ఈయన. ప్రైజ్ లార్డ్. ఈయన ఒక గొప్ప పాస్టరు. బలిపీఠం కూడా కట్టాడట దాని ముందల. ఇట్లాంటి అన్య బలిపీఠాలు కడుతున్న సంఘాలలో ఎంతమంది సేవకులు లేరు మనం చూస్తుంటే? లేరా? చర్చిలో అన్య బలిపీఠాలు కడుతున్నారు అంటే అట్లాంటి ఒక ఆచారాలు తీసుకురొచ్చే వాళ్ళు లేరా? చెప్పండి. ఉన్నారు. లేరయ్యా? ఉన్నారు. దాన్నే అన్య బలిపీఠాలు అంటారు. సంఘంలోనికి ఆచారాలు పట్టుకొచ్చారు, సంఘంలోనికి లోకాన్ని లాగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? అక్కడ ఒక బలిపీఠం కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించారట. అప్పుడు జనులంట తినటానికి, వీళ్ళకి దేనికి? ఇప్పుడు అసలు మ్యాటర్ బయటపడ్డది. ఎందుకు దూడ కావాలి? తినాలి, తాగాలి. విగ్రహారాధనలో ఏముంటుందట? తినటం, తాగటం, విచ్చలవిడిగా ఎగరటం. ఇది క్రైస్తవులకు తగునా? తగదే. తగునా? తగదు. దీన్ని మనం అనుసరించడానికి వీల్లేదు. తినటానికి, తాగడానికి, ఆడడానికి లేచారట విచ్చలవిడిగా దాని ఎదుట. బట్టలు ఊడిపోతున్న సోయి కూడా లేదు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. దేవునికి కోపం మండింది. ఓ మోషే, కొండ దిగి తొందరగా వెళ్ళిపో, నువ్వు ఐగుప్తు నుంచి నడిపించిన నీ ప్రజలు అంటున్నాడు. అసలు వాళ్ళు ఎవరి ప్రజలు? దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? నీ ప్రజలు. ఆయన మీద వేసాడు భారం అంతా. వాళ్ళు చెడిపోయారు, నువ్వేం చేస్తావో చూసుకోపోయిగా అన్నాడు. ఇక ఆపు ప్రార్థన, నువ్వు తొందరగా వెళ్ళు, తడువు చేయకుండా అని దేవుడు పంపించాడు. అహరోను ఈ పాస్టర్ గారు ఏం చేశాడు? 25వ వచనంలో ఉంది చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచాడు. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లుగా అహరోను విచ్చలవిడిగా తిరుగులాడుటకు వారిని విడిచిపెట్టి ఉన్నాడు. ఇప్పుడు సంఘాలలో విశ్వాసులు ఇట్లా తిరగటం లేదా విచ్చలవిడిగా? ఈ సీజన్లో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి విచ్చలవిడిగా తిరగట్లే, ఎక్కడక్కడ కనపడట్లే. చాలామంది నాకు మనోళ్ళు కాదు, బయట సంఘాల విశ్వాసులు కనపడటంలే. ఎగతాళి చేస్తున్నాడు సైతానుడు దేవుని ఎదుట విచ్చలవిడిగా. ఆ పాస్టర్ గారు ఏమన్నాడు? విచ్చలవిడిగా తిరగండి, ఆదివారం రోజు మాత్రం రండి రండి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని బట్టి యథార్థమైన భక్తుల్ని కూడా దూషిస్తున్నారు. ఎందుకంటే ఒకరోజు మా పాస్టర్ గారు ఆవేదన చెందింది.
చెట్టిపాలన వాళ్ళ పెదనాన్న కూతురు కొడుకు చనిపోయాడు, యవనస్తుడు. ఆ దినానికి పాస్టమ్ గారు వెళ్ళింది. వాళ్ళ అన్యులు, కరువుడు కట్టిన ఉగ్రవాదులు అంటారు కదా, అలాంటి అన్యులు అన్నమాట. ఇక చెప్పారు కదా అని తప్పక ఆ స్థలానికి వెళ్ళి భోజనం కూడా చేయలేదు ఆమె. కనపడి వద్దామని వెళ్ళింది. వెళ్ళినప్పుడు వీళ్ళ చుట్టాలు తడకమాల దగ్గర ఎవరో ఉన్నారంట. వాళ్ళు కుక్కడం దగ్గర ఉన్న చుట్టాలు, వాళ్ళు క్రైస్తవులే, తడకమల్లలో కుక్కడం అందరూ వచ్చారట. అక్కడ ఒక యాటపోతును వధించి దాంట్లో ఉన్న భోజనం అంతా మొదటిగా తీసి చచ్చిపోయినోటికి పెట్టి ఎన్ని చేసి వాళ్ళ కళ్ళ ముందలు చేస్తే ఆవురు మానిగా ఏటమాసం పోతే దొరకదని లొట్టలు వేసుకొని తిన్నారట. వాళ్ళ అక్కొచ్చి అంటుందట, వాళ్ళకంటే నువ్వు భక్తురాలివా? నిజమైన వాళ్ళకి ఆవేదన కాదా? నువ్వు అంత యథార్థవంతురాలివా? వాళ్ళు కాదా క్రైస్తవులు? కాదు, వాళ్ళు క్రైస్తవులా? కాకుల్లాగా పొడిచారు. ఒకరోజు ఈ మధ్య మేము దొండవారిగూడెం పాస్టర్ల మీటింగ్కి వెళ్ళాం. ఒక పాస్టర్ గారు చెప్తే అక్కడ దొరికింది వాళ్ళు, అక్కడ తడకమల్ల అమ్మ. ఇక అమ్మగారు వదిలిపెడుతుందా? నేనన్నా వెనక ముందు ఆలోచించి మాట్లాడతాను, కానీ అమ్మగారు వెనక ముందు ఉండదు. బుల్లెట్లు దింపటమే, గన్ను బుల్లెట్ ఎత్తి పడితే షార్ట్ పడాలి. ఇంకా అమ్మ మా పాస్టర్ గారు ఏడనైనా తినొచ్చు అని చెప్పాడట. అక్కడనే గట్టిగా వేసుకుంది, ఇంకా వదిలిపెట్టలే. ఇంకెందుకులే, మనకెందుకులే కానీ రా, వాళ్ళు ఎటన్నా పోని. అన్యాయం చేయవాడు అన్యాయం చేయు, పరిశుద్ధుడైన వాడిని మనం బోదాను రా. వాళ్ళందరూ కలిసి నరకానికే పాత్రులు, కానీ మనం బోదాను రా అని చెప్పి అమ్మడు పెట్టుకొని వచ్చాను. బాగానే అడిగింది, మీరు క్రైస్తవులేనా? మీ వల్ల నిజమైన వాళ్లకు ఆవేదన కలుగుతుంది, నిందలు వస్తున్నాయి, పవిత్రంగా ఉన్న వాళ్ళని దూషిస్తున్నారు. అవును, నిజమైన విశ్వాసకి, నిజమైన దైవజనుడికి దుఃఖమే కలుగుతుంది. ఈ రోజు వరకు అట్లాంటి స్థలాల్లో భోజనం చేయలేదు మేము. పవిత్రతను కాపాడుకుంటూ, తిట్లన తిన్నాం కానీ పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. విచ్చలవిడిగా వదిలిపెట్టాడట. ఎలా అంట? తిరిగి రండి, ఆదివారం మాత్రం రండి, ఆదివారం మాత్రం రండి అని చెప్పి పిలుపునిస్తున్నారు అహరోను పాస్టర్లు. ఏ పాస్టర్లట? ఏ పాస్టర్లక్క కుమారక్క? అహరోను పాస్టర్లు. ఏమైనా చేసుకోండి. వనవాసాలకు నేను కూడా వస్తాను. మా పాలకీడి దగ్గర లాస్ట్ ఊరు అదే, ఊరి పేరు చెప్పను, అందరు నా మీదకి వస్తారు. లాస్ట్ ఊరు అదే, మా పాలకీడు దాటిన తర్వాత, జాన్పాడు దాటిన తర్వాత, దర్గా దాటిన తర్వాత లాస్ట్ ఊరు అదే. ఇక మీకు అర్థం కావాలి. కాదు, కిష్ట పక్కన ఊరు. ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆ పాస్టర్ గారే విశ్వాసుల్ని విచ్చలవిడిగా వదిలిపెట్టి, ఆయన ఎర్రసోక్ వేసుకొని, ఆయన ఒక గొర్రెపొడిని పట్టుకొని మళ్ళీ చర్చికి దేవుని మందిరానికి దోరణపాకులు కట్టి, దేవుని మందిరం ముందర ఒక కొబ్బరికాయ కొట్టి, అందరం ప్రార్థన చేసుకొని, నెత్తిన గంపలు పెట్టుకొని, మళ్ళీ గంపకు ఏంటి పసుపు బొట్లు పెట్టుకొని, ఇంక బాదం పని, నేను కూడా మీతో వస్తాను వనవాసాలకి. మళ్ళీ దానికి ఏ పేరట? ఒక్కొక్కడు యమకొట్టుడు కొట్టాలి. పర్ణశాల పండగకి అర్థం తెలుసు అసలు? పర్ణశాల పండగ అంటే ఊరు బయటికి దూరంగా వెళ్ళిపోయి చెట్ల కొమ్మలు నరుక్కొని, కొట్టాలు వేసుకొని, బువ్వ తినొద్దు, నీళ్ళు తాగొద్దు, 7 రోజులు కఠిన ఉపవాసం చేయాలి. 7 దినాల తర్వాత అప్పుడు పులియని రొట్టెల్ని తిని, ఆ తర్వాత దేవునికి బలి అర్పించి, ఆ తదుపరి దానికి ఒక క్రమం ఉంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? విచ్చల విడిగా. ఎందుకంటే జేబు నిండదు. ఏం నిండదట? జేబు నిండదు. మరి అందరూ ఉద్యోగస్తులే, లక్షలు, జేబు నిండదు. చాలా జుబుస్సాకారంగా వాళ్ళు అసలు దేవుని రాజ్యానికి అసలు వారసులు కాదండి. అహరోను పరిచర్య ఎగతాళి, అందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇదేంటి, ఇది క్రైస్తవ్యమేనా అని ఇక్కడ మనకు కనపడుతుంది. ఎగతాళి ఎగునట్లుగా వాళ్ళని ఏం చేశాడట? విచ్చలవిడిగా వదిలిపెట్టాడు. తిరగటం. ఇప్పుడు అట్ట వదిలిపెడితే ఎప్పుడో మన సంఘాలు నిండిపోయాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విచ్చలవిడిగా వదిలిపెట్టి ఆడగూర్చొని ఇక సినిమా చూస్తున్నాడు, ఆడగూర్చొని హ్యాపీగా ఉన్నాడు. హల్లెలూయా. బంగారం ముట్టింది, ఎంతో కొంత వెనకేసుకొని ఉంటాడు.
మూట కట్టుకొని సగం ఆవు దూడ చేసి సగం దాచిపెట్టుకొని ఉంటాడు. మీ సావు మీరు సావురిగా కూర్చుండు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజమైన దైవజనుడి యొక్క ఆవేదన. వీళ్ళు ఎవరంట? జీతగాళ్ళు. మోషే గారు వెళ్తూ వెళ్తూ చెప్పారు, అన్నయ్య నేను కొండ మీదకి వెళ్తున్నాను, ప్రజలు జాగ్రత్త, ప్రజలు జాగ్రత్త. 1కి 10 సార్లు చెప్పాడు. వాళ్ళు నిన్ను శోధిస్తారు, వాళ్ళు నిన్ను అదంటారు, వాళ్ళు ఇదంటారు, వాళ్ళు మిశ్రిత జనాంగం ఉన్నారు, ఈ ప్రజలు ఎలా శోధించినా నువ్వు మాత్రం రాజీ పడొద్దు అన్నయ్య అని నెత్తిన నోరు పెట్టుకొని చెప్పి సంఘాన్ని ఒప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఆఖరికి దూడం చేసి మళ్ళీ దానికి ఒక బలిపీఠం ఏం కట్టాడట? ఎగస్ట్రా బలిపీఠం కట్టి జనులు తినుటకు తాగుటకు ఆడుటకు లేచారు. ఈ మధ్య ఒక పాద్రి గారు చెప్తున్నాడంట, పాలగిరిలో ఒక ఆయన పాస్టర్ అని పేరు చెప్పను, ఒక ఆయన మంచి విశ్వాస అయ్యా, ఆయన గౌన్ల కుటుంబం నుంచి రక్షించబడ్డాడు. ఆయన చెప్పాడంట, అయ్యా ఫారెన్ మందు దాగొచ్చు అయ్యా. ఫారెన్లో పాపం ఒక రకంగా ఉంటుంది, భారతదేశంలో ఒక రకంగా ఉంటుందా? పాలకీలో ఒక రకంగా ఉంటుంది, దాసారంలో ఒక రకంగా ఉంటుందా? మంచి విశ్వాసి పాడైపోయాడు. వాళ్ళ భార్య వచ్చి మా దగ్గర ఏడుతుంది, అయ్యా ఇట్లాంటి దుర్మార్గమైన పాస్టర్లు ఉన్నారయ్యా అని ఏడుతుంది. ఇక అట్లా సంఘం ఎందుకు నిండదు? అందరు తాగుబోతులు కూడా వచ్చి రోజు కూర్చుంటారు, అయ్యగారైతే వస్తారు, ఏదో తయారైపోయారు. దేవుని ఉగ్రతకు పాత్రులు వీళ్ళంతా, నాశనానికి పాత్రులు వీళ్ళంతా. ఆఖరికి ఇలా చేసే బిలాము కుక్క సాగు తెచ్చాడు. ఆఖరికి ఇలా చేసే ఎలీషా యొక్క దాసుడు శిష్యుడు గెహాజీ కూడా ఆఖరికి కుక్క బ్రతికే. ఇలా చేసే ఆఖరికి ఆకాంది ఏమైపోయింది? కుక్క చావు తెచ్చారు, రాళ్ళు వేసి చంపి రాళ్ళ కుప్పేశారు, సమాధి కూడా చేయలేదు. ఉంటుంది, గట్టిగా ఇస్తాడు దేవుడు ఏదో ఒక రోజు, టైం రావాలి. హల్లెలూయా. ఎవరిని చూసి మీరు చెడిపోవడానికి వీల్లేదు. చెప్పుడు మాటలు విని పాపానికి దాసులు కావటం వీల్లేదు. ఈరోజు సంఘము సరిచేయబడాలి, సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరట? సంఘము కొరకు తన ప్రాణత్యాగాన్ని చేశాడు స్టెఫెను. క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు, తుది శ్వాస వరకు యేసు మాటే పలికగలిగాడు. ఈ 21వ శతాబ్దంలో ఇలాంటి సేవకులు దేవునికి కావాలి, సంఘాలలో లెగాలి, రోషంతో నడుం బిగించుకొని సంఘానికి హెచ్చరిక చేయగలిగిన బోధకులు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన అంటా ఉంటాడు అప్పుడప్పుడు సేవకుల్లో నుంచి, రోషము కలిగిన నా ఏలియాలు ఎక్కడా, నా యోహానులు ఎక్కడా, నా స్టెఫనులు ఎక్కడా, నా అపోస్తలులు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు దేవుడు. అలాంటి వాళ్ళు కావాలి, రోషంతో నడుం బిగించుకొని సంఘాన్ని సరిదిద్ది ఒక క్రమశిక్షణలో నడిపించే బోధకులు తయారు అవ్వాలని దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారిని సంఘము రూపుదిద్దేటట్లుగా ప్రార్థన చేయాలి. సంఘం అలాంటి సేవకుల కొరకు రోధించాలి. దేవుని సంఘము ఎత్తబడేటట్లుగా ఉండేటట్లుగా అలాంటి బోధకులు తయారు చేయబడాలని, అది మా సంఘంలోనే ఉండాలని ప్రార్థన చేసే రోధించే స్త్రీలు యేసయ్యకు కావాలి. హల్లెలూయా. అలా రోధించారు కాబట్టి ఆదిమ సంఘంలో ఒక స్టెఫన్ వచ్చాడు, ఒక ఫిలిప్ వచ్చాడు, సమర్పణ కలిగిన వాళ్ళు లేచారు. అలా ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టే సౌలు పౌలుగా మార్చబడి బ్రతుకుట క్రీస్తే చావైతే మరి లాభం అనే ఉపదేశాన్ని గలమెత్తి స్వరమెత్తి ముక్త కంఠంతో లోకానికి చాటి చెప్పాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతున్నని చెప్తూ వచ్చాడు. కారణం ఏంటంటే బలమైన సంఘ ప్రార్థన ఒక బలమైన సేవకుని తయారు చేసింది. ఏ ప్రార్థన అంట? బలమైన సంఘ ప్రార్థన ఒక బలమైన రోషం కలిగిన సేవకుని తయారు చేసింది. హల్లెలూయా. ఈనాడు కార్పొరేట్ తప్పుడు బోధలతో తోడేలు లాంటి సేవకులు పల్లెటూరు సంఘాలను నాశనం చేస్తున్నారు. కార్పొరేట్ బోధకులు తప్పుడు బోధలతో పల్లెటూరులో ఉండే
ఎంతో కష్టపడి సేవకులు ఒక క్రమశిక్షణలో సంఘాల్ని కట్టుకుంటుంటే, ఈ టీవీ ప్రసంగాల ద్వారా, అలాగే ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వాళ్ళ యొక్క మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, వాళ్ళ యొక్క తెలివిని ఉపయోగిస్తూ సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళని అపవాది బుట్టలో వేసుకొని వాళ్ళ ద్వారా సంఘాలను విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నాడు సేవకుడు. సంఘమా, జాగ్రత్త. అర్థమవుతుందా? తప్పుడు బోధల ద్వారా, సోషల్ మీడియా ద్వారా సంఘాన్ని విచ్చలవిడిగా నాశనం చేయాలని వాళ్ళ ద్వారా పని చేస్తున్నాడు. పల్లెటూరులో కూడా సంఘస్థులు పాడైపోతుంటే చాలా బాధాకరం. సిటీ సంగతి అంటే మనం పక్కన పెట్టండి. పల్లెటూరులో ఎంతో నిష్టగా భక్తి చేసేవాళ్ళు ఒకప్పటి స్త్రీలు కానీ పురుషులు కానీ, ఎంతో నమ్మకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో మనం గమనిస్తే ఈ మొబైల్స్ వచ్చిన కాంచి మరీ పాడైపోయారు పల్లెటూరు విశ్వాసులు కూడా. ఏదో ఎక్కడో వాళ్ళ మేధస్సుతో, వాళ్ళ జ్ఞానముతో బోధిస్తే అది బైబిల్లో ఉందో లేదో కూడా చూసుకొనకుండా వాళ్ళు జిమ్మిక్కులు, మ్యాజిక్కులు కలిగిన మాటలతో మాట్లాడితే వాటిని నమ్ముతున్నారు. కానీ ఇది ఉపదేశ క్రమమేనా, ఇది బైబిల్లో ఉందా లేదా, ఇది కరెక్టేనా, నా జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అనే ఆలోచన సంఘస్థులు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకనే సైతానుడు వాటిని వాడుకుంటున్నాడు. ఈ డిబేట్లు పెట్టి దేవుని నామాన్ని బాగా అవమానపరుస్తున్నారు. ఏం చేస్తున్నారట? డిబేట్ల వల్ల దేవుని నామం మరెక్కువగా, మేము తెలివివంతులం, మేము జ్ఞానవంతులం అని అనుకుంటున్నారు. కానీ జ్ఞానవంతులు అనుకొని దేవుని నామాన్ని దూషిస్తున్నారు. వాళ్ళే దూషింపజేస్తున్నారు, అలుసుగా చేస్తున్నారు, పలసన చేస్తున్నారు. జ్ఞానవంతుడు ఏలియా వలె లోపలంగా పని జరిగిస్తాడు. జ్ఞానవంతుడు బాప్తిస్మమిచ్చు యోహాను వలె లోపలంగా పనిచేస్తాడు. మనం అంటాం కదా లోకంలో సామెత, అన్నీ ఉన్న ఆకంట. చెప్పండి అక్కలు, నవ్వుతూ చెప్పండి. అన్నీ ఉన్న ఇస్తారాకు ఏముంటుంది? అందులో అన్నము, కూర, అన్నీ 4 రకాల కూరలు వడ్డిస్తే అది ఏం చేస్తుంది? అనిగి జాగ్రత్తగా అతిథికి ఆకలి తీరుస్తుంటుంది, శక్తిని ఇస్తుంది. ఏమిలా నాకు ఏం చేస్తుందట? సరుకున్న పాస్టర్లు తెలంగాణ రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు ఒక్కరు బయటికి రారు, లోపలంగా పనిచేస్తారు దేవుని పని. ఈ సరుకు లేని వాళ్ళే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడానికి, ఫేమస్ అవ్వడానికి సొంత జ్ఞానము. గ్రీకులు ఏం చేశారట? జ్ఞానం కోసం వెతుకుతున్నారన్నాడు. ఈ జ్ఞానాన్ని, వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ లాజిక్లు, మ్యాజిక్ల చేత వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. చూసే విశ్వాసుల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇటు దేవుని నామము ఎంతమంది దూషిస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేసినా యేసుని తిట్టుడే, పేజు ఏది చూడాలన్నా వాకర్ వస్తుంది. అప్పుడప్పుడు మనం మెసేజ్ చెప్పుకున్నది మన ఛానల్లో పెట్టుకుందాం అనుకున్నా కూడా అది తెరవంగానే ఏదో ఒకటి కనపడితే ఏంది ప్రభా ఈ భ్రష్టలోకం అని ఆ యూట్యూబ్ కూడా మూసేయాల్సి వస్తుంది. ప్రతి ఓడు దేవుని దూషించి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. యేసుని దూషిస్తే లక్షల వ్యూస్. యేసు గురించి ఏదో చెబుదామని వీళ్ళు కూర్చుంటే వీళ్ళకు లక్ష. వాడు బాగుపడుతున్నాడు, వీళ్ళు బాగుపడుతున్నారు. మధ్యలో పాడైపోయేది సంఘ విశ్వాసులు. ఈడు వాక్యం వినరు. ఏం చూస్తాడు? డిబేట్ అనగానే ఏముందో ఆడబెట్టిన టైటిల్కే. అరే మర్యాదగా నేను వాక్యం పెడితే ఇంత లోతుగా చెప్తే ఒక్కలన్నా ఒక 30 మంది, 40 మంది, 50 మంది కూడా ఒక 100 మందికి వచ్చేసరికి చచ్చిపోతుంది. ఒక టైటిల్ ఎవడో దేని గురించో పెట్టగానే లక్షల వ్యూస్. విశ్వాసులు వాక్యానికి లోబడటం లేదు, తిట్టుకోవటం, అరుచుకోవటం, వీటికే విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. విశ్వాసులు కూడా పాడైపోతున్నారు. అటు వాళ్ళు డబ్బులు దండుకుంటున్నారు, దేవుణ్ణి దూషించి. ఈ మధ్య ఆడోళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి పనికిమాల మొహంది కూడా యేసయ్య గురించి మాట్లాడుతుంది. కడుపు మండుతుంది. సమయాలు ప్రార్థన చేద్దాంలే అనుకొని మౌనంగా ఉంటున్నాం. యేసయ్య గురించి మాట్లాడితే లక్షల కోట్ల వ్యూస్, మిలియన్లు వ్యూస్ యేసయ్య గురించి. నాకు అర్థమైంది, వీళ్ళంతా యేసు పేరు చెప్పుకొని బతకనియండి అనుకున్నాను నేను. బతకనియండి, వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు బతుకుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే మీరు పాడైపోవద్దు. మరి నాకు దేవుడు అప్పగించిన మీరు మాత్రం పాడు కావద్దు. దండం పెట్టి చెప్తున్నాను. మీరు జీవము కలిగిన దేవుని మందిర ఆవరణములో మీరు పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదగాలి, మువ్వ వేయాలి. ఖర్జూర వృక్షముల వలె మువ్వ వేయాలి. హల్లెలూయా.
అలాగే సైతానుడు వాడు వాడుకున్నాడు. చివరిగా మనం గమనిస్తే యెహోషువ గురించి మనం చూస్తే యెహోషువ యొక్క ఆవేదన వచ్చే వారం నేర్చుకుందాం, సమయం మించిపోయింది. యెహోషువ యొక్క ఆవేదన, నిజమైన దైవజనుడు, ఆయనకు కూడా ఆవేదన కలిగింది.